సమూయేలు మొదటి గ్రంథంలో నుండి 23వ అధ్యాయం 17వ వచనాన్ని నేను చదువుతున్నాను, అందరూ ఆలకించండి. మొదటి సమూయేలు గ్రంథం 23వ అధ్యాయం 17వ వచన భాగాన్ని శ్రద్ధగా చూద్దాం. నీవు ఇశ్రాయేలులకు రాజు వగుదువు, నేను నీకు సహకారినవుదును. ఇది నా తండ్రి అయిన సౌలునకు తెలిసి ఉన్నదని అతనితో చెప్పి దేవుని బట్టి అతన్ని బలపరిచెను. ప్రభు స్తోత్రం. మనం చదువుతున్న వాక్యంలో కొంచెం పైకెళ్ళి ఆ 16వ వచనాన్ని కూడా చూస్తే, అప్పుడు సౌలు కుమారుడైన యోనాతాను లేచి మనము లోనున్న దావీదు వద్దకు వచ్చిన తండ్రి అయిన సౌలు నిన్ను పట్టుకొనజాలడు, నీవు భయపడవద్దు. జరుగుతున్న ఈ సంభాషణ అప్పటి కాలపు ఇశ్రాయేలు దేశపు రాజైన సౌలు గారి కుమారుడు యోనాతానుకును యెషయా కుమారుడైన చివరి వాడైనటువంటి దావీదుకు మధ్య సంభాషణ జరుగుతూ ఉంది. ఏమంటున్నాడంటే, నీవు ఇశ్రాయేలునకు రాజు అవుదువు, నేను నీకు సహకారినై యుందును అని యోనాతాను దావీదుకి మాటిస్తున్నాడు. ఆ కింద అంటాడు, అతనితో చెప్పి దేవుని బట్టి అతనిని బలపరిచెను. దావీదును ఈ మాట చేత యోనాతాను బలపరుస్తూ ఉన్నాడు. బాగా గమనించండి, నా మాట ఆలకించండి. అప్పటి కాలపు ఇశ్రాయేలు దేశపు రాజు ఎవరంటే గనక రాజైన సౌలు. సౌలు తర్వాత వాస్తవానికి ఆ దేశానికి రాజు ఎవరు అవ్వాలంటే అతని కుమారుడైన యోనాతాను రాజు అవ్వాలి. యోనాతాను రాజు అవ్వవలసిన వాడు అదేంటో విచిత్రంగా మాట్లాడుతున్నాడు. అయ్యా దావీదా, నీవు ఇశ్రాయేలుకు రాజు అవుతావు, నేను నీకు సహకారిని అవుతాను అన్నాడు. ఆ మాట చెప్పి దేవునిని బట్టి దావీదును బలపరుస్తున్నాడు. వారసుడు కావలసినటువంటి యువరాజు యోనాతానే. వాస్తవానికి సౌలు కొడుకైన యోనాతాను రాజు కావలసిన వాడు, రాజ్యాన్ని ఏలవలసిన వాడు. ఏమంటున్నాడంటే, నేను కాదు రాజునయ్యేది, నువ్వు రాజు అవుతావు, నేను నీకు శత్రువును కాను, సహకారినవుతాను. ఏంటంటే చెప్పండి, సహకారినవుతానని చెప్పాడు. ప్రభు స్తోత్రం. నాకు ఈ మాట గత రాత్రి వాక్యం చదువుతున్నప్పుడు కొంచెం ఆలోచన చేయటానికి దేవుడు కృప చూపాడు. నేను నీకు సహకారినవుతాను అని ఒక రాజు కుమారుడు దావీదుతో అంటూ ఉన్నాడు. దయచేసి మీరు గమనించండి ఈ విషయాన్ని. కొన్నాళ్ళు వెళ్ళిన తర్వాత సౌలు రాజు వృద్ధుడైపోయినా చనిపోయినా ఆ సింహాసనం కానీ, ఆ రాజ్యము కానీ, ఆ కిరీటం కానీ అతనిదే, అనగా యోనాతానుదే. తనకు రావాల్సిన రాజ్య అధికారాన్ని, తనకు రావాల్సిన సింహాసనాన్ని, తనకు రావాల్సిన కిరీటాన్ని చాలా చాలా తేలికగా, సులువుగా, నాకు అవసరం లేదు, అది నువ్వు దానికి అర్హుడివి, యోగ్యుడివి అన్నట్టు యోనాతాను దావీదుకు చెప్తున్నారు, నీవు ఈ దేశానికి రాజు అయితే నేను నీకు సహకారిని అవుతాను అన్నాడు. సహకారి. నాకు రావాల్సిన స్వాస్థ్యాన్ని, నాకు రావాల్సిన సింహాసనాన్ని, నాకు రావాల్సిన కిరీటాన్ని దేవుడే వేరే ఎవరికో ఇస్తా ఉన్నప్పుడు వాస్తవానికి మనుషులకు సహజంగా ఏం కలిగిద్దంటే వాళ్ళ మీద అసూయ, కోపము, ద్వేషము, శత్రుత్వం ఏర్పడిద్ది. ఎందుకంటే మనం ఆదికాండం ప్రారంభంలో చూస్తాం, ఇద్దరు అన్నదమ్ములు కయ్యూను ఏబేలు దేవునికి అర్పణ తీసుకొచ్చారు. వాళ్ళు అర్పణ తీసుకొచ్చినప్పుడు దేవుడు ఏబేలు అర్పణ అంగీకరించి కయ్యూను అర్పణ అంగీకరించలా. అందుకు కయ్యూను కోపగించి హేబేలును కొట్టి చంపేశాడు. మీకు బాగా తెలుసు.
శత్రువుగా భావించాడు, తన సొంత సోదరుండే. మనం చదువుతున్న వాక్యములో తను ఏలాల్సిన రాజ్యాన్ని, రాజ్య అధికారాన్ని దేవుడు వేరే వాళ్ళకి ఇస్తుంటే అందుకు యోనాతాను ఏం చేయాలి? కడుపులో మండిపోద్దు మనకైతే. నేను అనుభవించాల్సినటువంటి రాజ్యం, నేను తినాల్సినటువంటి పదార్థాలు, నా కొరకు రావాల్సినవి నాకు రాకుండా నా తోటివాడికి వస్తూ ఉంటే కదా. యోనాతాను ఎంత చక్కగా మాట అంటున్నాడు, నీవు రాజు అవుతావు, నేను నీకు సహకారిని అవుతా, అలాగూ దేవుడు నిన్ను బలపరుస్తాడని చెప్తున్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి, యోనాతాను ఈ విషయంలో ఎంత తనను తాను యోనాతానును చూస్తే నాకు అనిపించింది ఆ మాట అంటున్నప్పుడు, యేసు ప్రభువుకున్న ఈ మనసు యోనాతానులో స్పష్టంగా కనపడతా ఉంది. శత్రువైన సహకరించే మనసు, తనకు రావాల్సిన దానిని, తను అనుభవించవలసిన దానిని, రాజ్యాన్ని, కిరీటాన్ని ఆలకిస్తున్నారా? ప్రభువుకు స్తోత్రం, చెప్పండి గట్టిగా హల్లెలూయా. దానిని దావీదుకు దేవుడిస్తా ఉంటే, నేను నీకు సహకారం అవుతాను బాబు అన్నాడు. హల్లెలూయా. సహకరించే విధానం, సహకారం కావాలి, సపోర్ట్ కావాలి, ఆధారం అవసరమని దేవుడే మొదటిగా ఆలోచించాడు. ఏదైనా తోటలో ఉన్న ఒంటరి అయిన ఆదామును దేవుడు చూసి, ఆదామా నువ్వు ఒంటరిగా ఉన్నావు, నీకు కూడా ఏం కావాలన్నాడు? సాటి అయిన సహకారి కావాలని ఆదామునకు తోడుగా ఉండటానికి అతనిలో నుంచే ఎముకను తీసి స్త్రీగా మార్చి ఆమెను అవ్వమ్మ అని పేరు పెట్టి ఆయనకు భార్యగా, సాటి అయిన సహకారిగా ఉండమని అప్పగించాడు. స్తోత్రం. శత్రువుగా ఉండమని చెప్పలా, సాటి అయిన సహకారిగా ఉండమన్నాడు, సహకరించమన్నాడు తన భర్తకి. ప్రభువుకు స్తోత్రం కలుగునుగాక. ఇంకా నేను మీకు బైబిల్లో చెప్పగలిగితే, సహకరించేటట్లుగా దేవుడు కొన్ని పద్ధతులను బైబిల్లో ఏర్పాటు చేశాడు. చదవండి ఒకసారి మీరు, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, ఒకసారి 5వ వచన భాగం చదవండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 5వ వచన భాగంలో ఓ సంగతి రాయబడింది. అక్కడ క్రీస్తు యేసుకున్న ఈ మనసు, అదేనా? 4వ అధ్యాయం 5వ వచన భాగం. 2వ అధ్యాయం 5వ వచనం చదవండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:5. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండండి. ఆయన దేవుని స్వరూపాన్ని కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుటకు ఎంచుకోలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపాన్ని ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకున్నాడు. మీకు తెలిసిందే ఈ వాక్యాలన్నీ కూడా. క్రీస్తు యేసుకున్న ఈ మనసును మీరును కలిగి ఉండండి అని అన్నాడు. ఏంటి ఆ మనసు అంటే, పైన మీరు చూస్తే 4వ వచన భాగంలో, మీరు మీ సొంత కార్యములనే కాకుండా ఇతరుల కార్యములను కూడా చూడాలి, ఇది క్రీస్తు యేసుకున్న మనస్సు అని చక్కగా యేసు ప్రభువు చెప్తారు. మీరు బాగా గమనించాలి నా మాటలు. నేను చెప్తున్న అంశం ఏంటంటే, సహకారిగా యోనాతాను దావీదునకు ఉంటానని మాటిస్తున్నాడు. యేసు ప్రభువు కూడా నేను మీకు సహకారిని చెప్తున్నాడు. తండ్రి అయిన దేవుడు ఆదామునకు సహకారి కావాలని భార్యను అప్పగించారు. సహకారులు కావాలనే సంగతి, సహకారం అనే సంగతి మొట్టమొదటిగా ఆలోచించింది దేవుడైనటువంటి మన ప్రభువే. దేవునికి స్తోత్రం. సహకరించే పద్ధతి, నేను కొన్ని విషయాలు ఒక్కొక్కటి చెప్తాను, మీరు ఆలకించాలి. వాస్తవానికి ఇక్కడ దావీదు యోనాతాను మధ్య సంభాషణ జరుగుతూ ఉంది. నీవు ఇశ్రాయేలుకు రాజు అవుతావు, నేనేమో నీకు సహకారినవుతా అని చెప్తున్నాడు.
దావీదు అప్పుడు బాలుడే కానీ యవనస్తుడే కానీ దావీదుని రోజున మనం ఏమంటున్నామంటే దావీదు ఎవరనగా కదా ఏమని పిలుస్తాం మనం? యేసు ప్రభుని దావీదు కుమారుడా యేసు అంటాం. యేసు ప్రభు కన్యమర్య గర్భంలో పుట్టారు, యేసేపు కుటుంబంలో పుట్టారు, కానీ యేసేపు కొడుక మరియ కొడుక అని ఎవరు అనలా. దావీదు కుమారుడా అని పిలిచారు ఆయన్ని. దావీదు వంశములో పుట్టాడు కనుక దావీదు తనయుడని దావీదు కుమారుడని ప్రజలందరూ యేసయ్యను స్తుతించారు, గణపరిచారు కూడా. దావీదు యేసు ప్రభునకు తండ్రిగా పిలువబడ్డాడు. అర్థం చేసుకోవాలి దయచేసి. దావీదు వింటున్నారా? యేసు ప్రభునకు తండ్రిగా పిలువబడ్డాడు. అంటే యేసుక్రీస్తు మనుష్య కుమారుడుగా దేవుని కుమారుడిగా లోకంలో ఉన్నాడు. దావీదు కుమారుడుగా ఉన్నాడు, పరమ తండ్రి అయినటువంటి దేవునికి కూడా కుమారుడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. నా తండ్రి అని పలుసార్లు పరమందున్నటువంటి ఆత్మదేవుని గురించి యేసు ప్రభు తెలియపరుస్తారు. ఇప్పుడు దావీదుని మీరు ఎలా చూడాలంటే దేవునికి పోలికగా ఒకసారి చూడండి, తండ్రికి పోలికగా చూడండి. యోనాతానేమో, ప్రభువుకి స్తోత్రం, ఆలకిస్తున్నారా? యోనాతానేమో దేవుని సంఘములో ఉండే ఒక సభ్యునిగా చూడండి. దావీదు వింటున్నారా? దావీదు దేవుని సైన్యానికి సంఘానికి రాజు కాబోతున్నాడు. దేవుని సైన్యమును సంఘమును ఏలటానికి దేవుని చేత నిర్ణయించబడ్డ దావీదుకి శత్రువైన సౌలు కుమారుని తీసుకొచ్చి ఏం చేస్తా ఉన్నాడు? దేవుడు సహకారిగా నియమిస్తూ ఉన్నాడు. బాగా గమనించి ఆలకించండి. దావీదేమో దేవుని పోలికలో ఉన్నాడు అక్కడ ప్రియులారా. యోనాతానేమో సహకరించేదానికి సంఘముగా ఉన్నాడు, సహకరించడానికి సంఘముగా ఉన్నాడు. నేను చెప్తున్న మాటల మీద దయచేసి ఆలకించండి. సహకారిగా ఉన్న యోనాతాను. మనం కూడా సహకరించాలి, ప్రభు పనులకు సహకరించాలి, ప్రభు కార్యాలకు సహకారులుగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం. కొంచెం గట్టిగా చెప్పాలి మీరు. ఎలా సహకరించాలి? సహకరిస్తే మనకి ఏంటంటే పెద్ద లాభం. మన సహకారం, బోడి సహకారం అవసరమా? లేదు, చెప్పండి గట్టిగా. దేనికి సహకారులుగా మనం ఉండాలి? ఏ విషయాల్లో మన సహకారాన్ని దేవుడు కోరుకుంటున్నాడు? శత్రువైన తన రాజ్యాన్ని, తన స్వాస్థ్యాన్ని, తన సింహాసనాన్ని దావీదుకు దేవుడిస్తా ఉంటే అందులో యోనాతాను కొంచెము కూడా అసూయపడలా, కొంచెము కూడా తనలో సౌల్లాగా గొనగటం సనగటం చేయలా. మనస్ఫూర్తిగా నీవు రాజు అవ్వాలి, నేను నీకు సహకారిని కావాలని తనను తానే దావీదు రాజరికానికి అప్పగించుకున్నాడు యోనాతాను. ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా మనల్ని రాజులైన యాజక సమూహంగా చేయటానికి, మనల్ని దరిద్రులుగా కాక ధనవంతులుగా గొప్పవారిగా చేయటానికి ఆయన కూడా తనను తానే దాసుని పోలికగా మార్చుకొని రిక్తునిగా చేసుకొని ఆయన తనను తాను తగ్గించుకున్నారు. ఆయన దేవాతి దేవుడై ఉండి, భూమి ఆకాశాలకు సృష్టికర్త అయిన దేవుడై ఉండి మనల్ని పరలోకం చేర్చటానికి, మనకి సహకారిగా మారటానికి ఆయన తనను తాను తగ్గించుకున్నాడు. ఇప్పుడు యోనాతాను కూడా తన ఇంటిని, తన రాజ్యాన్ని, తన సింహాసనాన్ని, తనకున్నటువంటి సమస్తమును కూడా గొప్పగా ఎంచుకోవటంలా, దానికంటే నేను రాజు అగు దావీదునకు సహకారిగా ఉండడమే ఉత్తమమని, మేలని తను ఏం చేశాడంటే తన పదవి కన్నా ముఖ్యం, తనకన్నా ముఖ్యం దావీదుగా ఎంచుకొని దావీదునకు సహకారిగా మారాడు. అంటే యేసు ప్రభు తండ్రిగా పిలువబడ్డ దావీదుకి, ప్రభువుకి స్తోత్రం చెప్పండి, దేవాది దేవుడగు మన తండ్రి అయిన దేవునికి సహకారిగా మార్చబడ్డాడు యోనాతాను. యేసు ప్రభు కూడా తనను తాను సహకారిగా చేసుకున్నాడు. నేను కొన్ని విషయాలు మీకు చెప్తాను బైబిల్ గ్రంథంలో. మనము కూడా దేవునికి సహకారులంగా, సంఘమునకు సహకారులుగా, దేవుని రాజ్యం స్థాపించబడటానికి సహకారులుగా మార్చబడాల్సిన ప్రాముఖ్యమైన విషయము మనలో ఉండాలి. సహకరించకపోతే పరలోకం లేదు. సహకరించని వాడు ఖచ్చితంగా పాతాళంలో వేయబడతాడు. గుర్తుంచుకోండి ఈ మాట. ఏ విషయాలలో యోనాతానులాగా మనము
దేవుని పనికి, దేవుని రాజ్యానికి సహకరించాలి. నేను ఒక్కొక్క మాట చెప్తాను, మీరు దయచేసి మనసు పెట్టి ఆలకించండి. చదవండి. మొదటి మాట ఎఫెసీయులకు రాసిన పత్రికలో 6వ అధ్యాయం 19వ వచన భాగాన్ని ఒక్కసారి మీరు చదవండి దయచేసి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 19వ వాక్యాన్ని ఒక్కసారి మీరు చదవాలి. మరియు నేను దేని నిమిత్తం రాయబారినై సంఖ్యలలో ఉన్నానో ఆ సువార్త మర్మమును ధైర్యముగా తెలియజేయుటకు నేను నోరు తెరచినప్పుడు దానిని గూర్చి నేను మాట్లాడవలసినట్టుగా ధైర్యముగా మాట్లాడుటకు వాక్శక్తిని నాకు అనుగ్రహించబడినట్లు నా నిమిత్తము పరిపూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండండి. పరిపూర్ణమైన పట్టుదలతో దాని నిమిత్తము విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండండి. వింటున్నారా? పరిపూర్ణమైన పట్టుదలతో ఒక కార్యము నిమిత్తము విజ్ఞాపన చేయుచు, ప్రార్థన చేయుచు మెలకువగా ఉండండి. ప్రభువుకి స్తోత్రం. పరిపూర్ణమైన పట్టుదలతో మీరేం చేయాలి? విజ్ఞాపన చేయించు మెలకువగా ఉండాలి. దేని కొరకు? పైన మీరు చదివారే, నేను దేవుని వాక్యాన్ని బోధించటానికి నిలబడినప్పుడు ధైర్యముగా, ఎలాగంట చెప్పండి, ఎలాగంట ధైర్యముగా, సంకుచితం లేకుండా, ఎవడికి భయపడకుండా, ముఖస్థుతి లేకుండా, ఉన్నది ఉన్నట్టుగా కరాఖండిగా మాట్లాడటానికి దేవుడు పరిశుద్ధాత్మ వాక్శక్తిని నాకు ఇచ్చినట్లుగా నేను నిలబడినప్పుడు చక్కని ఉపదేశము చేయనట్లుగా నా కొరకు మీరు పట్టుదలతో, ఎలాంటి పట్టుదలంట? పరిపూర్ణమైన పట్టుదలతో ప్రార్థన చెయ్యాలని మిమ్మలను ఏం చేస్తున్నాడు? వేడుకుంటా ఉన్నాడు ఆయన. స్తోత్రం. చెప్పండి గట్టిగా. పౌలు గారు తన సంఘములో నుంచి ఒక సహకారాన్ని కోరుకుంటున్నాడు. ఏంటంటే, నేను దేవుని వాక్యము ధైర్యంగా చెప్పటానికి పట్టుదల కలిగి మీరు నా కోసం ప్రార్థన చేయమని కోరాడు. ఈ మాట ఇప్పుడే కాదు, ఆయన రాసిన ప్రతి పత్రికలో ఏం రాస్తారంటే, సహోదరులారా మా కొరకు ప్రార్థన చెయ్యండి. నేను మీ కొరకు ప్రార్థన చేస్తా ఉన్నాను, సహోదరులారా నా కొరకు ప్రార్థన చేయమని మిమ్మల్ని బతిమాలుతానంటాడు పౌలు గారు. కొన్ని సంఘాల స్థాపకుడు కొన్ని ప్రాంతాలు తిరిగి కష్టపడి శరీరంలో అనారోగ్యం ఉన్న, బలహీనత ఉన్న, దాన్ని లెక్క చేయక ప్రయాసపడుతున్నటువంటి పౌలు గారు నా మాటలు ఆలకిస్తున్నారా? ఎఫెసీ సంఘానికి చెప్తున్న మాట, మీరు నాకు ఒక సహకారం అందించండి. అదేంటంటే, నేను ధైర్యముగా దేవుని వాక్యము ప్రకటించున్నట్లు, స్తోత్రం చెప్పండి, నా కొరకు పట్టుదల కలిగి ప్రార్థన చేయమన్నాడు. అదేంటి? ఇప్పుడు చాలామంది పాస్టర్ గారుల ప్రార్థనలు కోరుకుంటారు. అయ్యగారు బాగా చేస్తాడు ప్రార్థన, ఆయన ఎత్తి మీద చేయబెట్టగానే నా దరిద్రం పోద్ది అనుకుంటారు. సేవకుల ప్రార్థనకి భలే ప్రాధాన్యత ఇస్తారు జనాలు. ఆయన బాగా చేస్తాడంట, ఈయన బాగా చేస్తాడని చెప్పుకుంటారు. కానీ పౌలు కంటే గొప్ప సేవకుడు ఎవరున్నారు చెప్పండి? పౌలు పరిశుద్ధుడుగా, అపోస్తలుడుగా, యేసు ప్రభు తర్వాత శ్రమల్లో పాలుభాగస్తుడిగా ఎన్నిక చేయబడ్డాడు. మహోన్నతమైన దేవుని మహిమగల పరిచర్య ఘనంగా జరిగించిన పౌలు గారు, ఎఫెసీ సంఘమా, నేను వాక్యం చెప్పటానికి నాకు పరిశుద్ధాత్మ దేవుడు ధైర్యాన్ని ఇచ్చినట్లుగా, నేను వాక్శక్తితో మాట్లాడినట్లుగా, ప్రభువు స్తోత్రం, వాక్శక్తి చేత నేను సంఘమును బలపరచినట్లుగా, ధైర్యముగా బోధించినట్లుగా మీలో నుండి నాకు ఓ సహకారం కావాలి, ఒక సపోర్ట్ కావాలి. అదేంటంటే, మీరు నా కొరకు ఏం చేయాలట? పరిపూర్ణమైన పట్టుదలతో ప్రార్థన చేయమని బతిమలాడుకుంటున్నాడు సంఘాన్ని. హల్లెలూయా.
దావీదు రాజు అవటానికి, రాజు అయినాక సహకారిగా ఉండటానికి యోనాతాన్ ఎలాగైతే సహకారిగా మారిపోయాడో, ఇప్పుడు సంఘము విశ్వాసులు ఏం చేయాలంటే దేవుని సేవకుని బోధ విషయమై, ఉపదేశ విషయమై ఆయన చక్కగా మాట్లాడాలి. దేవునికి స్తోత్రం. మీకు తెలుసా, దేవుని సేవకుడు వాక్యం చెప్పకపోతే నువ్వు మార్చబడగలుగుతావా? దేవుని సేవకుడు నీ నెత్తి మీద చేయబెట్టి ప్రార్థన చేయకపోతే నీకు స్వస్థత వచ్చిద్దా? దేవుని సేవకుడు నీకు అన్ని విషయాల్లో కావాలి. దైవజనుడు లేకుండా నువ్వు బ్రతకలేవు లోకం మీద. దేవుని సేవకుడి దగ్గర నీ స్థితి ఎలా ఉందో కొంచెం ఆలోచించుకో. దేవుని వాక్యం చెప్తుంది, విశ్వాసి చెయ్యాల్సిన ప్రాముఖ్యమైన పని, దేవునికి స్తోత్రం, దైవజనుడు వాక్శక్తి జరిగి హృదయాలను కదిలించే దేవుని వాక్యము ధైర్యంగా చెప్పాలి. ఎందుకంటే ధైర్యంగా చెప్తే ఒక్కొక్క ప్రార్థనకు రాదుగా. దేవునికి స్తోత్రం. మరి అదే కదా, నీ ఇష్టం అనుకున్నావా సంఘంలో లోబడు అని దైవజనుడు గద్దించాడు అనుకోండి, ఇక ఆ తర్వాత వారం కనపడదామే, ఏమైపోద్దో తెలియదు. మరి ఎటు పోద్దో, గాలి చెదరగొట్టే తుప్పంట పొట్టంట, అంతే కదా. దేవుని వాక్యం అనే పాలు త్రాగి గట్టి విత్తనాలాగా మారేవాళ్ళు అయితే నిలకడ కలిగి ఉంటారు. స్థిరత్వం లేని వాళ్ళు ఏం చేస్తారు? ఈరోజు దైవజనుడు, మీ యొద్ద నుంచి నాకు ఒక సహకారం కావాలి. అదేంటంటే నేను వాక్యం చెప్పేటప్పుడు నాకు ధైర్యం కావాలి. వాక్శక్తి ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా నేను బోధించాలి కనుక ప్రభువు నన్ను బలపరచునట్లుగా, వాక్శక్తి దేవుడు నాకు ఇచ్చినట్లుగా నా కొరకు మీరు పరిపూర్ణమైన పట్టుదలతో ప్రార్థన చెయ్యమని పౌలు గారు ఎఫెసీ సంఘాన్ని కోరుతున్నాడు. చాలామందికి ఈ విషయం తెలియదు అసలు. దేవుని సేవకుని గురించి, సేవకుడు పడే కష్టాన్ని బట్టి, ప్రయాసను బట్టి, బోధించే బోధన బట్టి వాళ్ళు మనసును పెట్టరు. అసలు వాళ్ళకి ఏం కావాలంటే రావటం, కూర్చోవటం, కాసేపు నిద్రపోవటం, చివరిలో అందరికంటే ముందు వెళ్ళి ప్రార్థన చేయించుకొని అందరికంటే ముందు వెళ్ళిపోవటం కావాలి. ప్రియులారా, క్రీస్తు మర్మం ఒకటి ఉంది. ఆ క్రీస్తు మర్మాన్ని లోకానికి క్షుణ్ణంగా, వివరంగా, విపులంగా, సుత్తి సోది లేకుండా ఉన్నది ఉన్నట్టుగా మర్మమును బోధించాలంటే దేవుని సేవకునికి పరిశుద్ధాత్మ ద్వారా వాక్శక్తి కావాలి, ధైర్యం కావాలి. అవి ఆయనలో కలిగించటానికట సంఘము ఆయన గురించి ఏం చేయాలి చెప్పండి? పట్టుదల కలిగి ప్రార్థన చేయాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. పోయిన ఆదివారం చెప్పిన వాక్యం చెప్పమని అడిగితే ఎంతమంది చెప్తారో? ఏమో, నీ ముఖం నా ముఖం ముఖముఖాలు చూసుకుంటారు. కారణం చెప్పమంటారా? వాళ్ళు స్వార్థపూరితంగా వాళ్ళకు కావాల్సిన వాటి కోసమే ప్రార్థనకు వస్తున్నారు. కానీ వాక్యము నాకు కావాలి, ఉపదేశము నాకు కావాలి, నన్ను బలపరిచేది, నన్ను సరిదిద్దేది. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యము గనక యేసు ప్రభువా నాతో మాట్లాడమని, ఈరోజు ఎలాగైనా వాక్యములో నుండి నా హృదయాన్ని సరిచేయమని, నన్ను కదిలించమని, నాలో ఉన్నటువంటి దుష్టత్వము తొలగించడానికి నాతో మాట్లాడమని ఎవ్వడూ ప్రార్థన చేసుకోవట్లే ఇప్పుడు. హల్లెలూయా. పొరపాటున ఏదైనా వాక్యం చెప్తా ఉంటే ఈ వాక్యము పలానామకైతే భలే సూట్ అయింది, ఈ వాక్యము వాళ్ళకైతే వీళ్ళకైతే అని వాక్యాన్ని పక్కన వాళ్ళ ముఖానికి వేసి కొడుతున్నారు. కానీ మనకు ఏం అర్థం అవుతుందని ఎవడు ఆలోచన చేయటంలా. హల్లెలూయా. కాబట్టి వాక్యము విని గ్రహించి లోపల దాచుకొని దానిని బట్టి నువ్వు ఫలము పొందాలంటే నువ్వు వినబోతున్న దేవుని వాక్యము కొరకు ముందే ప్రార్థన చేసుకోవాలి. హల్లెలూయా. ఏమైనా అర్థమవుతుందా మీ అందరికీ? ఏం చేయాలి చెప్పండి? రేపు ఆదివారం నువ్వేం వినబోతున్నావో, దేవుడు నీతో ఏం మాట్లాడాలనుకుంటున్నాడు, దేవుని స్వరము దేవుని సేవకుని ద్వారా నువ్వు వినాలంటే నువ్వు ముందుగానే దేవుని సేవకుడు ధైర్యంగా ఉపదేశం చేయాలి, చక్కగా మాట్లాడాలి, కొన్ని ఆత్మలు కదిలించబడాలి, దేవుని రాజ్యము కట్టబడాలని పరిపూర్ణమైన పట్టుదలతో దేవుని వాక్యం కోసం ఒక్కసారన్నా ప్రార్థన చేస్తావంటే చెయ్యవుగా. ప్రభుకి స్తోత్రం. నేనయ్యా, నా కుటుంబం అయ్యా, నా భార్య, నా భర్త, నా పిల్లలు, నాకున్న అప్పులు,
వీటి గురించే ప్రభు దగ్గర మొరపెడతావు కానీ మనుషులను మార్చేది దేవుని వాక్యం అని, ఆ వాక్యం కూడా చెప్పేదానికి అర్హత యోగ్యత సేవకునికి ఉందని, ఆ సేవకుని నోటి గుండా ధైర్యముగా పరిశుద్ధాత్మ దేవుని వాక్య ప్రత్యక్షత రావాలని ప్రార్థన చెయ్యమని, అది కూడా పట్టుదలతో కూడిన ప్రార్థన చెయ్యమని పౌలు సంఘానికి తెలియపరుస్తూ ఉన్నాడు. స్తోత్రం. గట్టిగా చెప్పండి. ఎంతమందికి ఉంది పట్టుదల? ఎంతమంది చేస్తున్నారు దేవుని సేవకుని ఉపదేశం కోసం ప్రార్థన? స్తోత్రం. చెయ్యకపోగా, అలాంటి ప్రార్థన చెయ్యకపోగా ఏందో ఈ పాస్టర్ గారు చెప్పే సోది అర్థం కాదు, సోలు ఉండదు, ఏం చెబుతాడో తెలియదు, ఎక్కడ మునుగుతాడో తెలియదు, ఎక్కడ లెగుతాడో తెలియదని దేవుని సేవకుని బోధ గురించి విమర్శించే వాళ్ళు ఎక్కువైపోతున్నారు. నా మాటలు అబద్ధాలు కాదు కదా. నువ్వు ప్రార్థించి ఆశపడితే ప్రభువు నీతో స్పష్టంగా మాట్లాడతాడు, నీ గురించే మాట్లాడతాడు. నీకే నిన్ను సరిచేయటానికి దేవుని సేవకునిలో నుంచి ఉపదేశము చేత మాట్లాడతాడు ఆయన. స్తోత్రం. అందుకే సామెతల గ్రంథం 3వ అధ్యాయంలో 6వ అధ్యాయంలో ఇంకా పలుచోట్ల, నా కుమారుడా నీ తండ్రి ఉపదేశమును త్రోసివేయమాక, దానిని పక్కకు నెట్టేయమాక అని కరెక్ట్గా ప్రభు చెప్తారు. ఉపదేశం అంటే నేనేం చేస్తున్నాను మీకు ఇప్పుడు చెప్పండి. నేనేం చేస్తున్నాను మీకు? యేసు ప్రభు యొక్క వాక్యపు ఉపదేశమును తెలియపరుస్తున్నా. వాక్యోపదేశం ఇది. ఈ ఉపదేశము సరిగా ఉండటానికి పరిశుద్ధాత్మ దేవుడు సేవకుని వాడుకొని నిన్ను బలపరచటానికి నువ్వు ముందుగానే ఏం చేయాలి చెప్పండి? మీరు ముందుగానే ఏం చేయాలి? ప్రార్థన చేసుకోవాలి. ప్రభుకి స్తోత్రం. చెప్పండి గట్టిగా. ఎవడు దేవుని వాక్యం కొరకు ఆశ కలిగి ప్రార్థన చేస్తాడో ఆశగల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు. దేవుడు వారితో చక్కగా స్పష్టంగా మాట్లాడతాడు. హల్లెలూయా. నదీ తీర ప్రాంతంలో ప్రార్థన కూడిక జరుగుతూ ఉంది. చాలామంది స్త్రీలు వచ్చి కూర్చొని వాక్యం వింటున్నారు. అక్కడికి ఒక అన్యురాలు, యేసు ప్రభుని ఎరగని ఒక అన్యురాలు తుతైరా పట్టణము నుంచి లూదియా అనే ఆమె వచ్చి కూర్చున్నారు. వ్యాపారం చేసుకుంటున్నారు ఆమె. దైవజనుడు పౌలు గారు దేవుని వాక్యం ప్రకటిస్తున్నాడు. యేసయ్య గురించి చెప్తున్నప్పుడు మీరు గమనిస్తున్నారా? అక్కడ సంఘము కూర్చొని ఉంది, లూదియా పక్కన కూర్చొని ఉంది. సేవకుడు ఉపదేశం చేస్తూ ఉన్నాడు, ధైర్యంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన మాట్లాడుతున్న ఆ మాటలకు ఏం జరిగింది చెప్పండి? లూదియా హృదయము తెరవబడింది. ఆమె ప్రార్థనకు రాలా, పక్కన వ్యాపారం చేసుకుంటుంది. ఆమె హృదయం తెరవబడింది, ఆమె రక్షించబడింది, ఆమె ఇంటిని రక్షించుకుంది. తుతైరా పట్టణంలో లూదియా ఇంటినే జీవము గల దేవుని ప్రార్థనా మందిరంగా మార్చింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. పౌలు గారు ఎఫెసీ సంఘాన్ని కోరాడు, నేను ధైర్యంగా దేవుని వాక్యం ప్రకటించాలి, కొందరి హృదయాలు తెరవబడాలి, కొన్ని ఆత్మలు ప్రభు కోసం సిద్ధపరచబడాలంటే నా వెనకమాల సంఘమా నీ యొక్క పట్టుదలతో కూడిన పరిపూర్ణమైన వాక్యపు బోధ కోసం సంఘము విజ్ఞాపన చెయ్యాలి. హల్లెలూయా. చెప్పండి గట్టిగాను. మా కొరకు ప్రార్థన చేస్తామని మేమైతే మమ్మల్ని చేయమంటారు ఏంటి మీరు ప్రార్థన అని కొంతమంది మొఖాలు మాడిపోతాయి. ఈ మధ్యాహ్న కాల సమయమందు సంఘము ఎప్పుడైతే దేవుని సేవకుని కొరకు చేతులెత్తి ప్రార్థన చేసిద్దో, పట్టుదలగా ప్రార్థన చేసిద్దో, అప్పుడు ఆ సేవకుని బోధ చేత సంఘము పరిచర్య విస్తరించబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. గుర్తుంచుకోండి. కాబట్టి మొదటి సహకారం ఏంటంటే దేవుని సేవకుని వాక్య బోధ ఉపదేశ క్రమం అనేది ప్రాంతాన్ని, అక్కడ ఉండేటువంటి మనుషులను కదిలించటం కోసం అతనికి ఉండే సంఘము ఏం చేయాలా? పరిపూర్ణమైన పట్టుదలతో ప్రార్థనా సహకారాన్ని అందించాలి. హల్లెలూయా. ప్రార్థన పెడతాం రమ్మంటేనే మానేసే మొహాలు ఎక్కువైపోయినాయి కదా. అమ్మో ప్రార్థన ఎంతసేపా నేను రాను, నాకు ఈ నొప్పులు అని చెప్పి తప్పుకుంటున్నారు జనాలు.
ప్రభు చెప్తున్న మాట, ఈరోజు మొదటిగా యోనాతాను వంటి మనసు మనకు ఉండాలి. అతడు తన రాజ్య పదవిని, సింహాసనాన్ని, కిరీటాన్ని నాకు అక్కరలా, నాకు దావీదు రాజు అయితే చాలు, నేను ఆయనకి సహకారిగా ఉంటే చాలు, సహకరిస్తే చాలు అని అంటున్నాడు. తనకంటూ ఏమీ స్వార్థంగా ఆలోచించకుండా దావీదు తన చేత దేవుడు రాజ్యాన్ని బాగుగా పరిపాలింపజేస్తాడని, దేవుడు దావీదు ద్వారా ఆ దేశానికి క్షేమాన్ని దయచేస్తాడని చెప్పని యోనాతాను విశ్వాసం ఉంచిన వాడై, చూడండి, అతనిని దేవునిని బట్టి యోనాతాను దావీదును బలపరిచెను. యోనాతాను దావీదును దేవుని చేత బలపరుస్తూ ఉన్నాడు. సంఘము సేవకుణ్ణి ఇదిగో పట్టుదలతో కూడిన ప్రార్థన చేత బలపరిచినట్లుగా ఉండాలి. పనికిమాలిన ప్రవర్తనతో సేవకుని బలహీనపరచకూడదు. సేవకునికి తలకాయ నొప్పి తేకూడదు. సేవకుడు ధైర్యముగా, స్పష్టంగా, ఏమాత్రము సంకుచితం లేకుండా ఉన్నది ఉన్నట్టుగా కరాఖండిగా పాపాన్ని ఖండిస్తూ పరిశుద్ధమైన జీవితానికి, సంఘాన్ని ప్రాధాన్యత ఇస్తూ ప్రిపరేషన్ చేసేలాగున అతనికి తోడుగా సంఘము యొక్క ప్రార్థన సహకారము చాలా అవసరం. హల్లెలూయా చెప్పండి గట్టిగాను. మరి లూదియా వంటి అన్యజాతి ప్రజలను రక్షించాలంటే అతను కోరుకున్నాడు, నా కొరకు మీరు ప్రార్థన, ఎలాంటి ప్రార్థన? పట్టుదలతో కూడిన ప్రార్థన చెయ్యమని కోరాడు. హల్లెలూయా. ఇది మొదటి సహకారం. స్తోత్రం. ఉపదేశ క్రమానికి మనం సహకరిస్తే మనకేమైనా లాభం ఉందా? ఏమండి? దేవునికి స్తోత్రం. ఉపదేశ క్రమానికి మనం సహకరించాలి. కొన్ని సంఘాల్లో ఉపదేశానికి చాలా పెద్ద పీట ఉంటుంది అన్నమాట. ఆ సేవకుడు ఏం చెప్పినా వాళ్ళు వింటారంతే. సేవకుడు ఏం చెప్తే దానికి కట్టుబడతారంతే. కొన్ని సంఘాలలో, కొన్ని చోట్ల అబేబే మా పాస్టర్ గారికి ఏం తెలియదు, పిచ్చోడు తెక్కలోడు సోది చెబుతూ ఉంటాడు మాకు అని సేవకుణ్ణి విమర్శించేటువంటి దరిద్రపు విశ్వాసులు కూడా ఉన్నారు కొన్ని ప్రాంతాలలో. శాపం మాట్లాడేది వాళ్ళకి తెలియదు ఆ సంగతి ప్రియులారా. కాబట్టి నీ సంపూర్ణమైన సహకారము మొదటిగా సేవకుని వాక్య బోధకి ఇవ్వాలి. నువ్వు దాని కొరకు ప్రార్థన చెయ్యాలి. ఏం చేయాలి చెప్పండి? వాక్య ప్రత్యక్షత కోసం ప్రార్థన చెయ్యాలి. హల్లెలూయా. కింద మరొక మాట చదవండి దయచేసి మీరు. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వాక్యం ఒకసారి చదవండి. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచన భాగం. సువార్తను గురించి నేను సిగ్గుపడువాడను కాను, ఏలయనగా నమ్ము ప్రతివానికి కూడా రక్షణ కలుగు చేయుటకై సువార్తయే దేవుని శక్తి అయి ఉన్నది. రక్షణ కలగటానికి జీవము గల దేవుని సువార్తయే శక్తిగా మార్చబడింది. హల్లెలూయా. సువార్త అంటే శుద్ధి కాదు, గుర్తుపెట్టుకోండి. సువార్త అనగా యేసు ప్రభువారు పుట్టటం, యేసు ప్రభువారు జీవించటం, ఆయన పాపముల కోసం చనిపోవటం, సమాధి చేయబడటం, సమాధిలో నుంచి తిరిగి లేవటం, పునరుద్ధానుడై పరలోకానికి ఆరోహణమై వెళ్ళిపోవటం, మరలా రెండవసారి రాబోతున్నాడని చెప్పటమే సువార్త. నా డబ్బా నేను కొట్టుకుంటే సువార్త కాదుగా. నా గురించి నేను గొప్పలు చెప్పుకుంటే సువార్త కాదు అది. హల్లెలూయా. సువార్త అనగా ప్రభు అయిన యేసు క్రీస్తు వారిని గురించినటువంటి చరిత్ర, వర్తమాన భూత భవిష్యత్ కాలములలో యేసయ్య ఎలా ఉన్నారో ఆ సంగతుల గురించి స్పష్టంగా చెప్పటమే సువార్త. దేవునికి స్తోత్రం కలుగునుగా. కనుక ఈ పని చేయటానికి సిగ్గుపడకుండా ధైర్యంగా ముందుకొచ్చేవాళ్ళు కావాలి. ప్రభుకి స్తోత్రం కలుగునుగా. విశాఖపట్నంలో భోగి శాంతారావు గారు అని ఒక ఆయన ఉన్నారు, బిల్డరు. ఆయన అన్యుడు, కాముట్ల కుటుంబంలో పుట్టారు. ఆయన చాలా హిందూ దేవాలయాలు కట్టించిన వ్యక్తి. ఆయన ఒకరోజు ఆయన నిర్మాణం చేసినటువంటి 5 స్టేర్ల బిల్డింగు కుప్పకూలిపోయింది. ఆ కూలిపోయిన బిల్డింగ్ లోపల 4 వ్యక్తులు ఇరుక్కొని ఉన్నారు. వాళ్ళు చనిపోయి ఉంటారని చెప్పని ఈయన అనుకుంటున్నాడు. అయితే ఆయన ఇంట్లో పనిచేసే ఒక పని అమ్మాయి ఉంది, ఒక పని పిల్ల ఉంది. ఈ పని పిల్ల ప్రార్థన చేసి చెప్తుందంట, అయ్యా వాళ్ళు బతికే ఉన్నారు, దేవుడు నాకు చూపించాడు అంటుంది. ఏం మాట్లాడుతున్నావు అమ్మాయి?
5 స్టేర్ల బిల్డింగ్ కుప్పకూలిపోతే వాళ్ళు బతుకున్నారంటావా? నాకు నమ్మకం లేదు అన్నట్టుగా కూర్చున్నాడంట. ఆ పిల్ల మరలా చెప్తుంది, వాళ్ళు లోపల బ్రతికే ఉన్నారు. ఒక ఇంజనీర్ ఇంట్లో, ఓ ధనవంతుని ఇంట్లో పనిచేసే పాసి పని చేసే ఆ అమ్మాయి చెప్తుంది, యేసు ప్రభు సజీవుడు అని చెప్తా ఉంది. ఆమె మాటలు విని ఆయన రక్షణ పొంది, ప్రభు స్తోత్రం చెప్పండి. మన గుంటూరు గోరంట్లో హోసన్న మందిరం ఉంది కదా, దాన్ని ప్లాన్ గీసింది కూడా ఆయనే. ప్రభుకి స్తోత్రం. నేను ఏమంటానంటే, ఓ గొప్ప ధనవంతుణ్ణి మార్చింది సత్య సువార్త. ఒక పని పిల్ల సువార్త చెప్పి సిగ్గుపడకుండా యేసు ప్రభు మాటలు చెప్పి ప్రార్థన చేసి ఆ ఇంటిని ప్రభు కోసం సంపాదించింది. ఆయన ఇప్పుడు ప్రపంచమంతా తిరిగి, నేను అన్యుణ్ణి, యేసు ప్రభు నాతో మాట్లాడారు, యేసు ప్రభు సజీవుడు నిజదేవుడని ధైర్యంగా సాక్ష్యం చెప్తా ఉన్నాడు ఆ వ్యక్తి. హల్లెలూయా. యేసు ప్రభు గురించి నీకేం తెలుసు? అసలు ఏమి నేర్చుకుంటున్నాం ప్రభు దగ్గర మనం ప్రియులారా? క్రీస్తు యేసు సువార్త పరిచర్య జరగటానికి మొట్టమొదటిగా మనము ప్రార్థనా సహకారాన్ని అందించాలి. ప్రార్థన చేయటానికి నడుంగట్టు, వాక్య బోధ చక్కగా రావాలని, దైవజనుని ప్రసంగం అర్థం కావాలని, ఆ వాక్యములో పరిశుద్ధాత్మ దేవుడు ఉండి, ఆ బోధలో పరిశుద్ధాత్మ శక్తి ఉండి, అక్కడ ఉండేటువంటి దుష్ట శక్తులను బంధించి సాతాను కార్యాలు లయపరిచి ఆ ప్రాంత సభ్యులందరి హృదయాలు దేవుడు తెరవాలని. ఎందుకంటే కొంతమందికి ఫరోకు పట్టిన దయ్యం పట్టింది. ఫరో తన హృదయాన్ని కఠినపరుచుకున్నట్లుగా కొందరు హృదయాలు కఠినపరుచుకుని ఉంటారు. హృదయాలు తెరవబడవు. ఎంతకాలం అన్న ప్రార్థనకి వెళ్ళు, ప్రార్థనలో ఉండు, అక్కడే ఉంటారు. మేము మారమంటారు. ఆ వేషం మారదు, ఆ భాష మారదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆ రాతి హృదయాలు తెరవబడాలంటే సేవకుని వెనక ప్రార్థన అంటుండాలని చెప్తున్నాను నేను. హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఇంకో మాట చెప్పనా మీ అందరికీ? ఈ అంశం దాటి నేను తర్వాత ముందుకు వెళ్తాను. ప్రార్థనా సహకారం కావాలి. పేతురు జైల్లో ఉన్నాడు. రేపు పొద్దున చంపేద్దాం అనుకుంటున్నారు. అయితే పేతురు యొక్క సంఘం ఏం చేస్తామని తెలుసునా? పేతురుని కాపాడమని ఆ రాత్రి అత్యాసక్తితో పట్టుదల కలిగి సేవకుని బంధకాల నుంచి విడిపించబడటానికి వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉన్నారు. వాళ్ళు ప్రార్థన చేస్తానే ఉన్నారు. దేవదూత దిగొచ్చింది, పేతురుని బయటికి తీసుకొచ్చింది. హల్లెలూయా. వాళ్ళ మధ్యలో పేతురు వచ్చి దేవుని వాక్యం ప్రకటించాడు, వాళ్ళను ఓదార్చాడు, పరిశుద్ధాత్మతో నింపబడ్డారు వాళ్ళంతా కూడా. దేవునికి స్తోత్రం. నేను అంటున్న మాట ఏంటంటే, వాక్యము నీలో ఫలించాలంటే, వాక్య బోధ నీకు అర్థమవ్వాలంటే, ఎందుకంటే వాక్యం అందరికీ అర్థం కాదు, మర్మమైనది వాక్యం. ఆ మర్మము నీకు ప్రత్యక్షపరచబడాలంటే, దైవ వాక్యము కోసం నువ్వు ఏం చేయాలంటే, ఉపదేశాన్ని బట్టి దేవుని దగ్గర ప్రార్థన చేసుకోవాలి. ఆ ప్రార్థన సహకారివిగా నువ్వు ఉండాలి. లూకాసు వార్తలో దేవాలయంలో పెనూయేలు కుమార్తె అన్నా ఉన్నారు. 84 ఏళ్ల పాటు దేవుని మందిరంలో ఉందంట. ఏం చేస్తున్నావు ఇక్కడ నువ్వు అంటే కనుక ఒకటే చెప్తుంది, నేను దేవుని మర్మమైనటువంటి క్రీస్తు యేసు వాక్యం కొరకు ఇక్కడ ప్రార్థనలు చేస్తా ఉన్నా. అక్కడ ఉంది. ఆమె మానక ఉపవాసముల చేత, జాగారముల చేత, రేయింబవళ్ళు దేవునికి పరిచర్య చేస్తూ ఉంది, ప్రార్థన చేస్తూ ఉంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆమెను దాటి వెళ్లకుండా యేసు ప్రభును ఆమె చూసేలాగా దేవుని కార్యం అక్కడ రాయబడింది. నేనేమంటానంటే, వాక్యము కొరకు మన దగ్గర ప్రార్థన ఉండాలి. నేను సేవకుని వాడుకయ్యా, దైవజనుని నోటి నుంచి కఠినమైన హృదయాలు తెరవబడులాగున, అతని నోట నుంచి పరిశుద్ధాత్మ అగ్ని రగులులాగున నిలబెట్టమని, వాడుకోమని సంఘము సహకరించేవారుగా ఉండాలి. ప్రార్థనా సహకారాన్ని మొదటిగా అందించేవారై ఉండాలి. స్తోత్రం చెప్పాలి. చెప్పండి. ఇంకా చాలా విషయాలు అందులో ఉన్నాయి ప్రియులారా, చాలా ప్రాముఖ్యం. సేవకుని కోసం ప్రార్థనా సహకారం చాలా ప్రాముఖ్యం. రెండోది అంటే చూడండి, చెప్తాం మీకు నేను. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం భాగం. వాక్యోపదేశం పొందువాడు ఉపదేశించేవానికి మంచి పదార్థములలో భాగము ఇయ్యవలెను. చదవండి.
మోసపోకుడి, దేవుడు వెక్కిరించబడడు, మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోస్తాడు. ఇంక చాలు. మోసపోకండి, దేవుడు వెక్కిరించబడడు, మనుషుడు ఏది విత్తుతాడో ఆ పంటే కోస్తాడు, ఆ పంటే కోస్తాడు. ఇప్పుడు ఉపదేశం పొందే మీరు, అంటే కింద కూర్చొని దేవుని వాక్యం వినేవాళ్ళు ఎవరైనా కావచ్చు, ఉపదేశించేవానికి ఏం చేయాలి? మంచి పదార్థములలో భాగము ఇవ్వాలని వాక్యం. హల్లెలూయా. ద్వితీయోపదేశకాండ గ్రంథం చూస్తారా ఒకసారి? 16వ అధ్యాయం 17వ వాక్యం నా కొరకు చదవండి. ద్వితీయోపదేశకాండ గ్రంథం 16వ అధ్యాయం 17వ వాక్యాన్ని. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వారు వట్టి చేతులతో యెహోవా సన్నిధిని కనబడక, నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించిన దీవెన చొప్పున ప్రతివాడు తన శక్తి కొలది ఇయ్యవలెను, తన శక్తి కొలది ఇయ్యవలెను. అక్కడే 10వ వాక్యం కూడా చదవండి. అక్కడే 10వ వాక్యం కూడా. నీ దేవుడైన యెహోవా వారముల పండగ ఆచరించుటకై నీ చేతనైనంత స్వేచ్ఛార్పణమును సిద్ధపరచవలెను. చాలిక స్తోత్రం. నీ శక్తికి కుదిరినంత స్వేచ్ఛార్పణ వారం వారం పండగ చేసుకోవటానికి, వారముల పండగ నిమిత్తము ఏం చేయాలట? నిన్ను దేవుడు దీవించిన కొలది శక్తి వంచన లేకుండా దేవుని కొరకు కానుకను సిద్ధపరచాలి, కానుకతో సహకరించాలి. ప్రియులారా స్తోత్రం చెప్పండి. లూకాసు వార్త 8వ అధ్యాయం చూడండి. లూకాసు వార్త 8వ అధ్యాయం ప్రారంభం నుంచి మీరు కొన్ని మాటలు చదవగలిగితే చాలా చాలా గొప్ప విషయాలు అక్కడ ప్రభు చెప్తారు. చదవండి. వెంటనే యేసు ప్రభు దేవుని రాజ్య సువార్తను తెలుపుచు ప్రకటించుచు ప్రతి పట్టణములో ప్రతి గ్రామములో సంచారము చేయుచుండగా 12 మంది శిష్యులను, అపవిత్రాత్మలను, వ్యాధులను పోగొట్టబడిన కొందరు స్త్రీలను, అనగా 7 దయ్యములు వదిలిపోయిన మగ్దలేనే మరియయు, హేరోదు యొక్క గృహ నిర్వాహకుడైన కోజు భార్యయు యోహన్నాయు సూసన్నాయు వారితో కూడా ఉండిరి. వీరును ఇతరులు అనేకులను తమకు కలిగిన ఆస్తితో యేసయ్య బృందానికి ఉపచారము చేయుచూ ఉండి, తమకు కలిగిన ఆస్తితో యేసు ప్రభువారు పట్టణాల్లో పల్లెల్లో సువార్త పరిచర్య చేస్తూ ఉంటే దానికి వారు ఏం చేశారు చెప్పండి? ఆర్థికముగా సహకారులుగా మారారు. హల్లెలూయా చెప్పండి గట్టిగా. రెండవ సహకారం పేరేంటంటే దేవుని యొక్క రాజ్యము స్థాపించబడటానికి స్వార్థము లేకుండా దేవుడు మనకు అనుగ్రహించిన శక్తి కొలది దేవునికి మనం ఏం కావాలా? ఆర్థిక సహకారము అందించే వారముగా ఉండాలి. హల్లెలూయా. నేను మీకు చెప్తే ఇప్పుడు ఈయన కూడా కానుకలు పిచ్చోడు అనుకుంటా, కానుకల గురించి చెబుతున్నాడు వాక్యం అనుకుంటారు మీరు. ఇప్పుడు ప్రభువుకి స్తోత్రం చెప్పండి గట్టిగా. నాకు కానుకల పిచ్చలేదు, కానీ కానుక ఇవ్వకపోతే నీకు ఆశీర్వాదం లేదని నేను చెప్తున్నాను. అది గమనించాలి, సహకరించాలి. మీకు తెలిసిన దేవుని వాక్యంలో సారేపాతు వెధవరాలు తన కడుపు మార్చుకొని దైవజనునికి ఆహారం పెట్టి పోషించింది. సునేమి పట్టణంలో గనురాలు ఒక దైవ సేవకుని ఇంట చేర్చుకొని ఆ ఇంటి పైన మేడ మీద గది కట్టి మంచము, బల్ల, దీపము, దీపస్తంభాన్ని కట్టించి ఆయన సేవ చేయటానికి సహకారిగా మార్చబడింది. హల్లెలూయా చెప్పండి గట్టిగా. హల్లెలూయా. మన సహకారం ఎంత? నేను సేవకు వచ్చిన కొత్తలో ఒకసారి పెరంగిపురం వెళ్ళా. అక్కడ దివ్య ప్రసాదరావు గారు ఉన్నారు. ఆయన సంఘంలో ఆల్ నైట్కి వెళ్ళాం. నేను పాస్టర్ గారు వెళ్ళాం. ప్రభు స్తోత్రం. నేను ఇంకా సేవకుడిగా అభిషేకం తీసుకోలేదు.
సేవకి వెళ్ళాలని భారంగా ఆశ కలిగి ఉన్నా. అప్పుడు నాకు టీవీ మెకానిక్ షాప్ ఉంది, చేతిలో డబ్బులు కొంచెం పుష్కలంగా ఉండే. అప్పుడు నా దగ్గర డబ్బులు చాలా సమృద్ధిగా ఉన్నాయి. బయలుదేరి వెళ్తున్నాం. మేము వెళ్తున్నప్పుడు ఆ బండి కిక్కు కొడుతుంటే నా చెప్పు తెగిపోయింది. చెప్పు తెగిన చెప్పుతోనే బయలుదేరి వెళ్తూ ఉన్నాను. కొంచెం ఆలకించండి. చేబ్రోలు పోయాం. ఆ తెగిపోయిన చెప్పు అద్దాకు లేలు కాడుతూ ఉంది. చెప్పు కుట్టించాం. అక్కడ చెప్పు కుట్టినోడికి ఎన్నారా 2 రూపాయలు ఇచ్చాం. ఎంత ఇచ్చాం? 2 రూపాయలు ఇచ్చాం. స్తోత్రం. మేము చెప్పు కుట్టించుకుంటా నిలబడితే అక్కడికి అడుక్కునేవాడు వచ్చాడు. వాడికి చిల్లర ఎతికితే దొరకలా 5 రూపాయలు బిల్లు ఇచ్చాం. దేవునికి స్తోత్రం. పక్కనే టీ తాగిన దగ్గర ఇద్దరు కలిపి 5 రోజులు 10 రూపాయలు ఇచ్చాం. వింటున్నారా? చెప్పులు కుట్టినవాడికి 2 రూపాయలు, అడుక్కునేవాడికి 5 రూపాయలు, టీ తాగిన కాడ 10 రూపాయలు ఇచ్చాం. ప్రభువుకి స్తోత్రం. అక్కడ నుంచి బయలుదేరి వెళ్ళి గుంటూరు గౌరీ శంకర్ హోటల్ ఉంది. అక్కడ ఐస్ క్రీమ్ బాగా భలే చక్కగా అమ్ముతారు. అందులోకి వెళ్ళి 150 రూపాయలకి ఐస్ క్రీమ్ తిన్నాం. అక్కడ నుంచి బయలుదేరి పెరంగపురం వెళ్తూ మధ్యలో ఆకలి అవుతుందని బిర్యానీ తిన్నాం. 200 రూపాయలు అయిపోయినాయి అక్కడ. స్తోత్రం. ప్రార్థనలో కూర్చున్నాము, అయిపోయింది. కానుకలు పడుతున్నారు. వింటున్నారా? ఏం చేస్తున్నారు? కానుకలు పడుతున్నారు. మరి కానుక వేయాలిగా. నేను కూడా జేబులో చేయబెట్టి తీస్తుంటే చిల్లరంతా అయిపోయింది. అన్నీ 100 స్తోత్రం, 500, 1000 రూపాయల నోట్లు ఉన్నాయి. ఆలకిస్తున్నారా? ఇప్పుడు నేను కానుక వేయాల. నా పక్కన అడుగుతున్నా, బెదరో 100 రూపాయలకి చిల్లర ఇస్తావని అడుగుతున్నా. విన్నారన్నమాట. ఎందుకన్నా చిల్లర అన్నాడు. సందా వేద్దామని. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆడిచ్చాడు. ఒక 50, 2 20, 10 ఇచ్చాడు నాకు. ఆడు ఏం కూరగాయలు అమ్మేవాడు నాకేం తెలుసు. దగ్గర పెట్టుకొని 10 రూపాయలు చేతులు పెట్టుకొని పిసుకుతున్నా. వస్తారు. ఈ 10 రూపాయలు వేసి బాగా సంపాదిద్దాం అనుకుంటున్నా. వింటున్నారన్నమాట. ఈ 10 రూపాయలు కానుక ఎవరికి? యేసయ్యకి వేసి బాగా దీవించబడదాం అనుకుంటున్నాను. నేను కళ్ళు మూసుకొని నాకు శాపం ఉందయ్యా, కేసు ఉందయ్యా, నేను బంధకాల్లో ఉన్నానయ్యా, పెళ్ళి ఆగిపోయిందయ్యా, ఈ సమస్యలన్నీ నాకు విడిపించి దీవించయ్యా, ఈ 10 రూపాయలు ఎత్తానయ్యా అని 10 రూపాయలు చేతులు పట్టుకొని పిసుకుంటున్నా. హల్లెలూయా. కానుకలు బట్టి వాళ్ళు వస్తున్నారు. ఆయన పాట పాడుతూ ఉన్నాడు. మంచి పాట. ఆయన మంచి గాయకుడు. ఆయన సరే కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుంటా ఉన్నా. నాకు అర్థమవుతుంది. నేను బయలుదేరి చెప్పు కుట్టి కదా, చెప్పు తెగిపోయింది కదా. చెప్పు తెగిపోతే చెప్పు కుట్టినోడికి ఎంత ఇచ్చాను చెప్పండి? ఎంత ఇచ్చాను? 2 రూపాయలు ఇచ్చా. అడుక్కునే వాళ్ళకి ఎంత ఇచ్చాను? 5 రూపాయలు ఇచ్చా. టీ తాగి ఎంత కట్టాను? 10 రూపాయలు కట్టా. ఐస్ క్రీమ్ తిని ఎంత కట్టాను? 150 రూపాయలు కట్టా. బిర్యానీ తిని ఎంత కట్టాను? 200 కట్టా. స్తోత్రం. యేసుప్రభుకి ఎంత ఇస్తున్నాను చెప్పండి? ఎంత ఇస్తున్నాను? అయ్యా ప్రభుకి స్తోత్రం. నాకు అసలు సిగ్గేసింది అనమాట. సిగ్గుపడ్డా ఆ రోజు నేను. చిచ్చి, గొప్ప దేవుడు, సజీవుడు, అన్ని రంగాలుగా దీవించే దేవునికి అడుక్కునేవాడికి వేసినట్టు, టీ తాగేవాడికి ఇచ్చినట్టు 10 రూపాయలు ఇటమా అనేది పక్కన పడేసేసి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎంత ఉంటుంది? అప్పట్లో 1000 రూపాయల నోట్లు, పెద్ద నోట్లు తక్కినే లేవు. అది ఉందో నా జేబులో. దాన్ని తీసి కానుకలతో వేసి పడేసేసి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. అప్పటికి ఎప్పటికి ఎవరికైనా కానుకిస్తే కొంచెం ఘనంగా ఇవ్వటానికే ఇష్టపడతాను నేను. ఏమండి? స్తోత్రం చెప్పండి గట్టిగా. అంటే నేను నా అనుభవం మీకు చెప్తున్నాను, మీరు నేర్చుకుంటారని. తాను వర్ధిల్లిన కొలది, శక్తి ఉన్నంత కొలది. మీరు చదివితే కొరింథీ పత్రిక 8వ అధ్యాయంలో మాసిదోనియా సంఘం ఉంటుంది. నిరుపేదలట వారు. నిరుపేదలైన మాసిదోనియా సంఘము దాతృత్వం విస్తరించి, అసలు చదివితే గుండెలు పగిలిపోతాయి మీకాడ. అడగకుండానే తమంతట తామే ఇచ్చారట. సేవా పరిచర్యకి సహకారులుగా ఉన్నారు మాసిదోనియా సంఘం. హల్లెలూయా. ప్రభువు స్తోత్రం. విన్నారన్నమాట. కాబట్టి రెండవదిగా, దేవుడు నిన్ను దీవించిన కొలది సేవకుల కోసం నీ యొక్క ఆర్థిక సహకారం సమృద్ధిగా నువ్వు ఇవ్వాలి. 3వ దాంట్లోకి వెళ్తాను. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆహార పానీయ విషయాల్లో కూడా సేవకి, పరిచర్యకి, దేవునికి మనం సహకారులుగా మార్చబడాలి.
యేసు ప్రభు మత్తయి సువార్తలో మాట్లాడుతూ నా పేరట ఏం చేయమన్నాడు చెప్పండి మీరు ఒకసారి నాకు. ఏం చేయమన్నాడు? నా పేరట వచ్చేవాడిని 10 రూపాయలు ఇచ్చి సన్మానించమని చెప్పాడా? గ్లాసుడు సన్నీళ్ళు ఇచ్చినా వట్టిగా పోదన్నాడు. ఏంటిదంట? గ్లాసుడు నీళ్ళు ఇచ్చినా వట్టిగా పోదని చెప్పారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. నీళ్ళిచ్చి ఆహార పదార్థాలు ఇచ్చి స్తోత్రం చెప్పండి. సంఘమును సత్కరించాలి, సంఘమును సన్మానించాలి. ఈరోజు రెడ్డిపాలెంలో మొదటి ఆదివారం నెలకొకళ్ళు సంస్కారం తర్వాత ప్రేమ విందు చేస్తారు. వచ్చిన వాళ్ళందరికీ చక్కగా భోజనం పెడతారు. ప్రభుకు స్తోత్రం చెప్పండి గట్టిగా. కొంతమందికి పెట్టడం చేతగా తినటమే. పెడుతున్నారా భోజనాలు అంటారే కానీ ఎప్పుడైనా సంఘమునకు సమాజానికి మన వంతు మనం ఖర్చు పెట్టి కష్టపడి భోజనాలు చేద్దామని ఆలోచన చేయరు. లేలు చెప్పండి గట్టిగా. మూడవది ఏంటంటే ఆహార పదార్థాలతో సహకారం తెలియపరచాలి. దేవుని వాక్యంలో చాలా విషయాలు ఉన్నాయి. నాకు సమయం లేక నేను ముగిస్తా ఉన్నాను ప్రియులారా. సహకారము చాలా జాగ్రత్తగా అందించాలి. నువ్వు సహకరించట్లేదు అనుకో, దేవుడు ఇంకొకళ్ళు లేపుతాడు. కానీ కృప పోగొట్టుకుంటావు, దైవ దీవెన పోగొట్టుకుంటావు, సమృద్ధిని పోగొట్టుకొని లేమితో దుఃఖముతో వేదనతో యాతన పడతావు. హల్లెలూయా చెప్పండి గట్టి. ఒక మాట చదవండి దయచేసి, ఒక్క మాట. లేవియాకాండ గ్రంథం వద్దులే, ద్వితీయోపదేశకాండ గ్రంథం తీయండి. 14వ అధ్యాయం 22వ వాక్యం చదవండి. ద్వితీయోపదేశకాండ గ్రంథం 14వ అధ్యాయం 22వ వాక్యాన్ని చదవండి మీరు త్వరగా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రతి సంవత్సరమున నీ విత్తనముల పంటలో దశమ భాగం విత్తనాల పంటలో ఏంటి ధాన్యమే కదా, ఆహారం కోసమే కదా, అవశ్యముగా దాన్ని దేవునికి ఇవ్వాలి. స్తోత్రం. మరలా 2వ దినవృత్తాంతాల గ్రంథం 31వ అధ్యాయం 5వ వాక్యం చదవండి. 2వ దినవృత్తాంతాల గ్రంథం 31:5 వచ్చిన భాగం. ఆ ఆజ్ఞ వెల్లడగు తోడనే ఇశ్రాయేలీలు ప్రథమ ఫలములైన ధాన్య ద్రాక్షారసములను, నూనెను, తేనెను, సస్య ఫలములను, ఇంక చాలు. ప్రభుకు స్తోత్రం. ఎందుకు? మందిరములో ఇవి సహకారంగా ఉండాలని వారు ఆహార పదార్థాలు కూడా తీసుకొచ్చి సేవకునికి సహకరిస్తున్నారు. హల్లెలూయా చెప్పండి గట్టిగాను. యేసుక్రీస్తు ప్రభు కూడా దాచుకోలా. ఆయన ఏది దాచుకోలా, బాహాటంగా అన్ని మన కొరకు సమర్పించేసేసారు. తన ప్రాణం రక్తమంతా దారిపోసారు. శరీరం అంతా సొగసైన స్వరూపమైన లేకుండా ఆయన దేహము నాగలి సాల్లవలే రక్తపు ముద్దగా దున్నబడింది. సమస్తమును ఆయన మన కోసం ఏం చేశాడు చెప్పండి? సమర్పించేసేసాడు. హల్లెలూయా. మనమైతే దాచేస్తాం. లోషప్ గారని 2 అడుగులు పాస్టర్ గారు ఒక ఆయన ఉన్నాడు. 2 అడుగులే ఉంటాడు ఎత్తు. ఆయన గోదావరి జిల్లాలో సేవ చేస్తున్నాడు. ఆయన స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆయన ఒక ఇంటికి గురదర్శనానికి వెళ్ళాడంట. ఆ ఇంట్లో వాళ్ళు అప్పచ్చులు వండుకుంటున్నారు. అప్పచ్చులు. ఓ పిల్లోడు బయట ఆడుకుంటా వెళ్ళి, మమ్మే అయ్యగారు వస్తున్నాడు, జోసఫ్ అయ్యగారు అని చెప్పాడంట. ఇప్పుడు ఎందుకు వస్తున్నాడు రా ఆయన అని ఈ వండే అప్పచ్చులని సర్ది మంచం కింద పెట్టి మంచం మీద దుప్పటి కప్పారంట. అయ్యగారు వచ్చి కూర్చున్నాడు. వందనాలంటే వందనాలు చెప్పారు. ఆ పిల్లోడు అన్నాడు, అయ్యగారండే మా అమ్మ మంచం కింద అప్పచ్చులు దాచిన సంగతి నేను నీకు చెప్పను అన్నాడంట. స్తోత్రం చెప్పండి గట్టిగా. మా అమ్మ అప్పచ్చుల మంచం కింద దాచిన సంగతి నేను చెప్పను అని అన్నాడు. ప్రభుకు స్తోత్రం. ఊరుకోరా పలివాడు ఏం మాటలు అని చెప్పని ఆమె ఆ మంచం కింద లాగి 2-3 ప్లేట్లు వేసి ఆయనకి పెట్టిందంట. స్తోత్రం చెప్పండి గట్టిగా. పిల్లలు అబద్ధాలు చెప్పరుగా. వాడు మధ్యలో మాట్లాడతా పనికి మాలినోడు మా అయ్యగారు, పనికి మాలినోడు అని చెప్పని మా మమ్మీ చాలాసార్లు అనలేదు అయ్యగారు నిన్ను అన్నాడంట.
ఏమనే? పనికి మాలోడు, పని పట్టలేదని చాలాసార్లు మా మమ్మీ నిన్ను అనలేదు అయ్య గారు ఎప్పుడు కూడా, జోసఫయ్య గారు అని చెప్పాడంట. ఆ మన్న అవన్నీ వాడు ఒక్కొక్కటి చెబుతున్నాడు ఆయనకి. స్తోత్రం చెప్పండి గట్టిగాను. హల్లెలూయా. మనుషులు చాలామంది స్వార్థపూరితంగా ఉంటారు. కొందరైతే దేవుని పని కోసం ప్రాణమైన ఇవ్వటానికి సిద్ధపడతారు. హల్లెలూయా చెప్పండి గట్టిగా. మూడవదిగా మనము ఇలా సహకరించాలి. ప్రార్థనతో సహకరించాలి, కానుకిచ్చి సహకరించాలి. భోజన పదార్థాలు పాస్టర్ గారికి పెట్టమని నేను చెప్పట్లా, సంఘమునకు సహకరించాలి, సంఘానికి విందు చేయాలి. ప్రభు స్తోత్రం. నీ తోటి సోదరుడు సహోదరి కనిపించినప్పుడు ఆతిథ్యం చెయ్యాలి. హల్లెలూయా. ఆతిథ్యం చెయ్యక కొంతమంది నష్టపోయారు బైబిల్లో. అబ్రహాం అయితే వచ్చిన దేవదూతలను చేర్చుకొని వారికి ఆతిథ్యము చేసి బహుగా దీవించబడ్డాడు. పిల్లారా, దీన్ని భోజన పదార్థాలంటే అనే దానికంటే ఆతిథ్యం అంటే చాలా బాగుండిద్దని నా ఉద్దేశం. స్తోత్రం. కాబట్టి మూడవదిగా ఆతిథ్యం చేయటం చాలా విలువైన సంగతి, అది మర్చిపోకూడదు. నేను ఎందుకు ఈ సంగతులు మీకు చెప్పానంటే, మొదటిది ఉపదేశము చేతనే నువ్వు దీవెనకరంగా మార్చబడతావు. నీ ఆత్మదీపం దేదీప్యమానంగా వెలగాలంటే, ఆరిపోకుండా ఉండాలంటే, దేవుని సేవకుడు ఆదివారం చెప్పే వాక్యములో అభిషేక తైలం దొరికిద్ది. దానితో నింపబడి దీపం ఆరిపోకుండా దాన్ని వెలిగించుకోవటానికి సిద్ధపడాలి. హల్లెలూయా. యేసు ప్రభు కూడా మన కొరకు అట్లాగూ ప్రాణ త్యాగం చేసి తన ప్రాణం ఇచ్చారు. ఆయన సంపూర్ణంగా సమర్పించబడ్డారు. స్తోత్రం. వీలైతే నేను మరొకసారి ఈ మాటలు మీకు ఇంకా వివరంగా చెప్తాను. దేవుడు తన పరిశుద్ధ లేఖనాలను దీవించి ఆశీర్వదించునుగాక. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుని తలలు వంచి అందరూ మోకరించండి. దేవునికి మహిమ కలుగునుగాక.